తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామణ సమయంలో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ నెలలో అనుకున్నంత వర్షాలు పడలేదన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ లాంటి దేశంలో సకాలంలో అన్ని సజావుగా జరిగితేనే మంచిదన్నారు. లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వర్షాలు సకాలంలో కురిసి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని ప్రకటించారు. వైకుంఠ దేవుడిగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే. ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతా ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు గాని, దేశానికి కావలసినటువంటి ప్రజల అవసరాలు గాని మరి తీరుతాయి. నెలనట్టయితే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే. మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా ప్రతి నీటి చుక్క కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను మరి ఈ పవిత్ర స్థానం నుంచి